వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేరాలు హల్చల్ చేసింది. ఆ వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. భయపడగల ఇండియాలో అంత గలీజో లేరు. చచ్చిపోయింది 2-3-4 నెలలు కూడా కాలేదు. సిద్ధయ్య పోలీసు వాళ్ళు రండి, కోర్టు పెట్టానమాట. ఏమంటే ఎంతమంది కూర్చావు? నా ఊరిది ఈ ఇల్లు మాది. ఏం కథ కొడుతున్నావు? ఎవరు దేవుడు మాట్లాడుతుంది? దేవుడు మాట్లాడుతుంది. చూసుకొని కూర్చో. నువ్వు ఆడదాను, నోరు మూసుకో. మోగడం అయితే ఆడదానం అయిపోతున్నావు. ఏం తెలుస్తున్నావు? ఎవరన్నా సార్ కుక్కలే కొరికి మనిషి ఆడిది ఇంతకి కొడుతున్నది ఆడిది. చూశారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్. ఒక ఆడామై ఉండి, నాకు తెలిసి అది నైట్ కూడా కాదు, పట్టపగలు తాగింది. దీని మీద కేసు కూడా నమోదైంది. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇది సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద జరిగింది. తప్పతాగి రోడ్డు మీద వెళ్తూ బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా కారును అడ్డుకున్నారు గ్రామస్తులు. సారీ చెప్పాలని గ్రామస్తులు చెప్పడంతో వాగ్వాదానికి దిగింది లావణ్య. చేసిందే తప్పు, తాగి డ్రైవ్ చేసి ఒకరిని గుద్ది సారీ చెప్పను తప్పించుకునే ప్రయత్నం చేసింది. గిన్ని తప్పులు చేసి సారీ చెప్పడానికి బిల్డప్ ఇచ్చిందట. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదం చేసింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనా కేసు ఫైల్ చేసి కారుతో సహా తరలించినట్టుగా చేస్తోంది. ఎక్కడికి పోతోందో సమాజం అయితే అర్థం కావట్లేదు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు పడాలని మనం కోరుకోవడం తప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.